హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమారోమ్స్ ప్రాపర్టీస్. చాలామంది లగ్జరీగా ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 ఏదైతే కీసర ఎగ్జిట్ నెంబర్ ఉందో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇది ప్రాపర్టీకి. చాలా బ్యూటిఫుల్ హౌస్. ఫంక్షన్ హాల్ ఇట్లా మనకు రీజనబుల్లో ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ హాల్, అది అక్కడ వచ్చేసి మనకు ఫంక్షన్ హాల్ ఏదైతే అది కనిపిస్తుంది కదా అది ఫంక్షన్ హాల్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 30 feet సీసీ డాంబర్ రోడ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఇట్లా వస్తుంది ఆన్ ద వే. అంటే అప్లికేషన్ పెట్టారు కాబట్టి ఇంకా కొంచెం ఒక 1 month 2 months అయితే టైం పడుతుంది. వాటర్ కనెక్షన్ ఇట్లా వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ ప్రాపర్టీ అనేది చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది. ఈ ప్రాపర్టీ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇవన్నీ సేల్స్ అయిపోయినాయి. కార్నర్ ఒకటి సేల్ అయిపోయింది, ఈ పక్కనే ఉంది అది. ఈ 2 houses ఉన్నదండి మనకు. ఈ హౌస్ అనేది సేల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ 2 houses మనకు అవైలబిలిటీ వచ్చింది, చూసుకోవచ్చు. ఫ్రంట్ వెలివేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ర్యాంప్ ఏరియా, పార్కింగ్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్, మెయిన్ డోర్కి టైల్స్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇక్కడ ఒక 1 feet అనేది సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. 2 feet దాకా 1.5 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్ అండ్ సంపు. ఇక్కడ వచ్చేసి మనకు 4 feet దాకా 4 to 5 feet దాకా సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఈజీగా ఉంది. ఇది కిచెన్ నుంచి నార్త్ డోర్ అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్. మెయిన్ డోర్ డిజైన్ అండి, పాలిష్ చేయలేదు. పాలిష్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది మీకు బ్యూటిఫుల్గా. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఏరియా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. వైట్ కలర్ టైల్స్. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో మనకు టైల్స్ అనేది చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు స్పేస్ అనేది ఇచ్చారు. ఇది కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. గెస్ట్ రూమ్ వచ్చేసి మనకు కింద వచ్చేసింది. కింద గెస్ట్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి, అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. బెడ్రూమ్ గిట చాలా స్పేసియస్గా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. 2 windows అనేది వచ్చాయి. యూపీవీసీ విండోస్ వస్తాయండి. గ్రిల్స్ వేస్తారు ప్రజెంట్. యూపీవీసీ విండోస్ వేస్తారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ వచ్చేసింది. టైల్స్ ఇక్కడ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది ఓపెన్ హాల్ ఏరియా. చాలా రీజనబుల్ బడ్జెట్ ఉంది మీకు. కింద డిస్క్రిప్షన్లో కింద ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది కింద డీటెయిల్స్ ఇస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కలర్ టైల్స్ వేశారు. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్. ఇక్కడ గమనిస్తే వాళ్ళకు సెల్ఫ్స్ ఇచ్చారు. అటాచ్ వాష్రూమ్. ఇక్కడ బాల్కనీ. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో.
చాలా స్పేసియస్గా పీస్ఫుల్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ. మంచి రీజనబుల్ బడ్జెట్ ఉంది. విజిట్ చేయండి ఒకసారి. విజిట్ చేస్తే మీకు లొకేషన్ పూర్తిగా పంపిస్తాను. వచ్చే ముందు కాల్ చేసి రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. చాలా బ్యూటిఫుల్ ఉందండి హౌస్. ఇలా రీజనబుల్ బడ్జెట్లో ఎవరికైతే ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నారో సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే డైలీ అప్డేట్స్ అనేది మీకు డైలీ ఒక 1 వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. నోటిఫికేషన్ మనకు డైలీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ అనేది షేర్ చేస్తే మాకు సపోర్టింగ్ ఉంటుంది. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు కాల్ చేయొచ్చు. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కుమారమ్స్ వీడియోస్.